గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ దీపు జోస్నా వ్లాగ్స్. ఈరోజు ఫంక్షన్కి పోతున్నాం. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి ఉంది కదా, అక్కడ మా అన్నయ్య దావత్ చేస్తున్నాడు. ఇన్వైట్ చేసిన అనమాట రమ్మని. టెంపుల్కి వెళ్తున్నాం, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి. మా జున్నుని రెడీ చేసిన. ఆ డ్రెస్కి ఏమైనా చెప్పండి, ఎంత బాగుంది. ఆ డ్రెస్ వద్దని ఏడుస్తుంది. మా కళాకారుడు చూపిస్తారండి. ఊడుస్తుండు, క్లీన్ చేస్తున్నా అమ్మ అంటే. ఎందుకు క్లీన్ చేస్తున్నారా అంటే అగో బియ్యం బారపోసిండు. బియ్యం బారపోసి నేను క్లీన్ చేస్తున్నా అమ్మ అని చెప్తుండు. తల్లాడుతుండు. ఇంకో కళాకారుడు ఇక పొద్దున పోయిండు, ఇప్పుడు వచ్చిండు. మేమో రెడీ అయినాము. నీళ్ళు పెట్టినా స్నానం చేయమంటే నుసులుతుండు. ఖర్జూర పట్టుకొచ్చిండు. గొంతు పోతుంది, ఎనర్జీ పోతుంది. ఎనర్జీ కోసం తెచ్చి తింటుండు మంచిగా. తింటున్నావు మంచిగా. 140 kg మళ్ళీ మంచికి ఇస్తాడు. మంచి కేజీ ఎంతమంది పోతే అంతమందికి. ఆల్రెడీ అయిపోయాక తినేమో వాళ్ళకి. చీర కట్టుకున్నా, స్నానం చేసి జ్యువెలరీ పెట్టుకుంటే అయిపోయినట్టు. ఇంకో గంట కూర్చుంటావా దీపు? చూసుకుంటా ఉండు. నా మేకప్ అంతా పోతుంది, నా పౌడర్ అంతా పోతుంది. పిల్లలేమో డ్రెస్సులు చేంజ్ చేయమని ఏడుస్తుండు. జున్నుకు చేంజ్ చేసిన. ఇప్పుడు చిన్నోడు ఏడుస్తుండు. వాడిని బెదిరిస్తే ఊకుండు. నువ్వు చెప్పరాదు మరి. దీపు ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంది? చెప్పు. మేమే దగ్గేటోళ్ళం, మమ్మల్ని తెచ్చుకుంటాం. నా భాష ఇట్లా ఉంటుంది. బరాబర్ తెలంగాణ భాష మరి. ఇంత బ్యూటిఫుల్ వైఫ్ వచ్చింది. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో. ఇంత మంచి పెళ్ళాం దొరికింది. ఏసే ఏం చెప్పింది తెలుసా నీకు? తెలియదు. ఎదగమన్నాడు, సౌండ్ ఏమనలే. మంచిగా చపాతీలు వేసి, టమాటా పచ్చడి వేసి చేస్తే. థ్యాంక్ యూ డాడీ. ఫాదర్, ఏ ఫాదర్, ఫాదర్ మా పవన్ కళ్యాణ్ రోజు వాచ్ అంటే ఏడిస్తే కేవలం 2000 వాచ్. అది బెంటన్ వాచ్. చూపెట్టాను అంటే అటు చూపెట్టి. అంత సీన్ లేదు. 5 రూపాయల కుర్కురేలు వచ్చింది. గిఫ్ట్ వచ్చే కుర్కురే ఉంటుంది కదా, ఆ కుర్కురేలు వచ్చింది. వాచ్ దాన్ని 2000 పెట్టి కొనుక్కొచ్చు అని చెప్తుండే. అన్ని అబద్ధాలే. వీళ్ళు నన్ను డామినేట్ చేస్తారు కానీ నాన్న సరే పవన్ కళ్యాణ్ అడుగురి. డాడీ ఏయ్ నేను తెలే. డాడీ అది కుర్కురేలు వచ్చిందా, నాన్న కొనుక్కొచ్చిండా? నీ చిన్నప్పటిదే కానీ నాన్న వీడు ఇంకోటి కొత్త చెప్తుండే. ఇక చెప్పు, కుర్కురేలు వచ్చిందా, నాన్న తెచ్చిండా? చెప్పురా. చెప్పడంట అంటే నువ్వు తేలే. పరిష్కారం కాలే, ఇంకా అయ్యింది. నువ్వు తేలే. వాడు ఏమంటుండు, నా చిన్నప్పటి దాన్ని కాలు తీసిండు. ఇంకే నీ పేరు చెప్పలే, నా పేరు చెప్పలే వాడు. నీకు నేను డాడీ పని చేసి తేలేదు. డాడీ నేను పని చేసి మన పని కాడ పోయి నువ్వు నాకు స్క్రూ డ్రైవరు, పటాషు అన్నీ తెచ్చిరా నాకు. నీకు స్పాట్ ఇప్పించిన. నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినా వాడు చెప్పేదే చెప్తాడే. 2000 తెచ్చి మనం షాపు పోయి తెచ్చుకోరా డాడీ. అది కుర్కురేలు వచ్చిందా? కొనుక్కున్నావా? ఏ అబద్ధం చెప్పకు, కుర్కురేలు వచ్చింది. అది ఈ న్యాయం జరగలే, ఇంకా జరిగింది. ఈ న్యాయం గురించి మళ్ళీ ఒకసారి వాదన అయిందాం, పోరాడదాం. వాదన లేదు. మా జున్నుకు డ్రెస్ చేంజ్ చేసిన, జుట్టు వేసిన. నాకు నిద్ర కూడా వస్తుంది తెలుసా. 10 గంటలకి ఈ నుంచి వెళ్తే అడిగి పోయేసరికి 1 అవర్ పడుతుంది. 11-11:30 అవుతుంది. దర్శనం చేసుకొని చుట్టాలతో చేసేపు టైం స్పెండ్ చేయొచ్చు అనుకుంటే ఇప్పటిదాకా నుసిలేరు. ఇప్పుడు టైం ఎంత? 11:12 అవుతుంది. ఈయన తింటుండు. ఆడ మా డాడీ కూడా, మా డాడీ వాళ్ళు వస్తున్నారు. మా డాడీ ఇంకా పని దగ్గరనే ఉన్నాడు. పని దగ్గర నుంచి ఇంటికి పోయి
స్నానం చేసి రెడీ కావాలి. ఎప్పుడు పోతామో ఏమో. మళ్ళీ దగ్గర లేదు, జూబ్లీ హిల్స్ నుంచి 1 అవర్ పడుతుందా? 30 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. 1 అవర్ పడుతుందా, ఎక్కువ పడుతుందా? ఎంత ట్రాఫిక్ ఉందో ఏం కాదో చూపి. హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఏమొస్తుంది మరి? ఏడవనికి వస్తుందా? ఏడవనికి వస్తుంది, సతాయించనికి వస్తుంది. చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని. లేట్ అవుతుంది కదా, ఇంత చేస్తే ఎంత లేట్ అయితే అంత లేట్ చేస్తున్నారు మీరు అయితే. 12 అయింది. మా డాడీ కూడా వచ్చిండట, ఫోన్ చేసిండు. వెళ్తున్నాం మేము. వెళ్ళరు ఇంట్లోకి. నా కార్ రెడీ చూసిన తాళమే మీరైతే అసలే మన అవుట్లుక్ బాగుంది, బాగుంది. చూపిస్తా. మా ఆయన అవుట్ఫిట్ ఎట్లుందో కామెంట్ చేయండి. లెట్స్ గో రెడీ. ఎగిరిపోతే ఎంత బాగుంది పాట. ఏమొచ్చింది ఎగిరిపోతున్నావు? హాయ్ చెప్పే. మా మమ్మీ పువ్వు ఇచ్చింది, నరసింహస్వామి గుడికి పోయిందంట. పువ్వు ఇచ్చింది జున్నుకి. ఇంట్లో పోలే, ఓపిక లేదని మా మమ్మీ కిందికి వచ్చి. ఎవరే? మా చిన్నప్పటి ఫోటో ఇది. ఒక అక్క ఫంక్షన్లో దిగినాము. ఇది ఈషాడానే. మా చిన్న తమ్ముడు, నేను, మా మమ్మీ, మా డాడీ, మా రవి. మా రవి, నేను, మా డాడీ, మా ఈషు. ఈషు తెల్లగా ఉంటుంది ఫోటోలా. మా మమ్మీ చూడు ఎంత బక్క ఉందో. నేను చూడు తలకాయ వంకర పెట్టిన. మా జున్ను సేమ్ నా అలానే లేదు. మా డాడీ రెడీ అయ్యి వచ్చిండు. ఇంకా మా డాడీని ఎక్కించుకొని వెళ్ళినాము. అసలు ఎండ ఎంత దారుణంగా ఉందంటే అసలు మస్తు ఎండ కొడుతుంది. కార్లో వెళ్ళిన సుఖమే లేదు అసలు. అంత ఎండ, వేడి వేడి గాలి వస్తుంది. నాకైతే అసలు మార్నింగ్ చపాతీ చేసినుండే, ఆ చపాతీ తిన్నా కానీ అస్సలు సరిపోలేదు. ఆకలి వేస్తుంది. 1.5 అవర్ పట్టింది మాకు ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి. అసలు ఇంత బాధ ఇబ్బంది పడతాం అనుకోలేదు అసలు. చాలా ఇబ్బంది అయింది. మా ఆయన రోడ్ మీద కనిపించే ప్రతి దాన్ని వీడియో తీపుజి అది బుజ్జి ఇది బుజ్జి అని ప్రతిదీ చెప్తున్నాడు. ఏమైందంటే కార్లో సాంగ్స్ పెట్టినాం, బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి, మళ్ళీ కాపీరైట్ వస్తుంది అనేసి నేను అదంతా తీసేసి వాయిస్ ఇస్తున్నా. స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఏం మాట్లాడలేదు. నాకు తిక్క అవుతుంది. అసలు నేను ఏం మాట్లాడలేదు, సైలెంట్ కూర్చున్నా. మా డాడీ అదో ఏదో ముచ్చట చెప్తా ఉంటే ఇంకా ముచ్చట వినుకుంటా సాంగ్స్ వినుకుంటా 1.5 అవర్ జర్నీని ఫినిష్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం. అబ్బా 1 అవర్ జర్నీ తర్వాత వచ్చినాం. ఇప్పుడు పార్కింగ్ తోటి పెద్ద కష్టం ఉంది. 12కి వెళ్ళినాం. ఎంత టైం? 1:30. గంటన్నర చచ్చిపోయినాం. అసలు ఎండ దారుణంగా కొడుతుంది. మేము దిగినాము. దీపు కార్ పార్క్ చేస్తాను వెళ్ళిండు. సైడ్కి నించున్నాము. ఈ గంగిరెద్దుని ఎందుకు వీడియో తీస్తున్నా అంటే ఆయన ఫుల్ డ్రింక్ చేసి ఉన్నాడు. అసలు అంత డ్రింక్ చేసి పైసలు అడుక్కుంటున్నాడు. నాకైతే అసలు ఎట్లనో అనిపించింది. ఏంది అసలు దేవుని పేరు చెప్పుకొని ఇట్లా పైసలు అడుక్కొని తాగుతున్నారు జనాలు. ఇట్లాంటి వాళ్ళకి ఇయ్యాలా ఇయ్యొద్దా అనేది అసలు అర్థం కాలే నాకైతే. ఎక్కువసేపు సైలెంట్గా బ్లాంక్ అయిపోయినా నేను ఆయన అట్లా తాగి చూసిన తర్వాత. నాకు అసలు ఏం అర్థం కాలేదు. నా దగ్గర మనీ లేవని చెప్పేసి ఇంకా నేను ఆయనకి మా ఫంక్షన్ అయ్యే ఎదురుగా శ్రీలీల వాళ్ళ ఫంక్షన్ ఉందనమాట. అక్కడ కనిపించే శ్రీలీల వాళ్ళ మదర్ అనమాట. సినిమా షూటింగ్స్లో వాళ్ళు వర్క్ చేస్తారు కదా, వాళ్ళందరికీ ఇట్లా ఫుడ్ అరేంజ్ చేస్తున్నట్టు వచ్చింది.
నేను సెల్ఫీ అడిగిన నేను దర్శనానికి వెళ్తున్నా వెళ్ళేసి వచ్చి ఇస్తా అని చెప్పేసి వెళ్ళింది. ఇంకా మేము కూడా దర్శనానికి వెళ్ళినాం. ఫ్రీగా ఉందన్నమాట దర్శనం, మంచిగా జరిగింది. ఎక్కువ పబ్లిక్ లేరు, మధ్యాహ్నం అయిపోయింది కదా, అందరు ఫుడ్ తినడానికి లంచ్ చేయడానికి అట్లా వెళ్ళిపోయారు అనమాట. అసలు ఎక్కువ పబ్లిక్ లేరు, ఈజీగా దర్శనం అయిపోయింది. మేము ఫంక్షన్ చేసే ఆపోజిట్లోనే హీరోయిన్ శ్రీలీల వాళ్ళు కూడా దావత్ చేసుకుంటారు. ఇవాళ ఎట్లా చేసి ఆమె దగ్గర సెల్ఫీ తీసుకోవాలి. సెల్ఫీ ఆడితే దర్శనానికి వేసి వచ్చి ఇస్తా అన్నది. మేము కూడా దర్శనానికి వచ్చినాము, చూద్దాం ఇస్తుందా ఇయ్యదా. ఆమె దర్శనానికి వచ్చిందా ఇంటికి వెళ్ళిపోయిందా ఇట్లా అందం అడిగిపోయి అసలు బయట ఉంది. ఒకటేసారి పిల్లగా ఇట్లా చూసింది, కన్ను ఇంత పెద్దగా ఉంది, ఒక కన్ను తెల్లగా ఉంది. చాలు. అన్న మిగిలితే అమ్మకిద్దాం. అదృష్టం ఏంటో తెలుసా, పూల మొక్క రావడం అదృష్టం, కానీ దీన్ని తినలేకపోవడం దురదృష్టం. ఎంత కొట్టినా అవసరం మా చుట్టూ కష్టపడుతుంది దాన్ని తినడానికి. అగో సీరియల్ రాలే, అటే పోయింది, మమ్మల్ని మోసం చేసింది. మన అమ్మనే ఉందాడ, ఆమె అయితే లేదు. మళ్ళీ వస్తా అని చెప్పింది, అటే పోయింది, రానే రావట్లే. అమ్మ కోసమే వెయిట్ చేస్తున్నాం. తిన్నరా ఫ్రెండ్స్ తిన్నరా ఫ్రెండ్స్? మేము తింటున్నాం మటన్ బిర్యానీ, డబల్ కా మీఠా, చికెన్ కర్రీ, రోటీ. హాయ్ ఆరు. హాయ్. మామని ఐసి చేస్తున్నావా? మామని ఐసి చేస్తున్నావా? అవునా? ఫంక్షన్ మంచిగా అయింది, దర్శనం కూడా మంచిగా అయింది. మధ్యాహ్నం టైం కదా, అసలు పబ్లికే లేరు, ఫ్రీగా దర్శనం అయింది. శ్రీలీలను కూడా చూసినాం ఇవాళ, అదైతే మర్చిపోలేకపోతున్నా నేను. దావత్ మంచిగా అయింది, తిన్నాము, ఇక ఇంటికి వెళ్తున్నాం. అందరికి బాయ్ చెప్పేసి. ఈ జనాలు అయితే ఏంది 2000-3000 మంది ఉర్రా. అసలు ఏంది ఇదంతా రచ్చ అయిపోయింది. కారు పార్కింగ్ పోయి తీసుకొని వచ్చి లెక్కించుకొని తీసుకొని వెళ్ళిపోవాలి. పవన్ కళ్యాణ్ కంట గన్ను కావాలంట. ఏం కావాలన్నా చెప్పు, ఇక్కడ చెప్పు. ఏంటి డాడీ గన్ ఏంది? ఎవరిని కలుసు? దొంగలంట కాల్ చేస్తాడంట అందరినీ. దొంగలు అయిపోతారు, ఇక మా బిల్డింగ్ పైన పడతారు. చెప్పు, మేము దొంగలు కలుస్తాము అని చెప్పు. విన్నావానే? ఇక అందరు ఇక బ్యాకప్ అంతా ప్యాకప్ చేసుకొని ఇక బ్యాక్ వెళ్ళిపోతారు అందరు. మస్తు జనాలు, అమ్మ ఏం జనాలు బా. త్రిశూలం కొత్తగా పెట్టినట్టు ఇది. విజయ్, ఈ త్రిశూలం కొత్తగా పెట్టలే? లేదు ఇంతకుముందు. ఎట్లా త్రిశూలం కొత్తగా పెట్టిరు ఇక్కడ. ఆగం అవుతుంది.
మా డాడీ థమ్స్అప్ తెచ్చిండు, థమ్స్అప్ తాగుతుంది. పిల్లలకేమో అదేంది బాదం మిల్క్, మాకేమో స్ప్రైట్. బిర్యానీ తిన్నందుకేమో ఆయాసము ఆగము. ఓ ఎక్కడికో ఎంతో జర్నీ చేసినట్టుంది కదా. ఎంత 30 కిలోమీటర్సా? 60 కిలోమీటర్స్ పోయింది. మళ్ళీ కార్ అనే కానీ మస్తు అలసిపోయినాం. మీరు నడుపుదా? నడుచుకుంటూ పోయినట్టే ఉంది.